అలిపిరి మార్గాన్ని టెంపుల్ కారిడార్గా ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడం శుభ పరిణామమని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్కు కేటాయించిన స్థలాన్ని రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తిరుమలకు విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో స్వామివారి పాదాల చెందుతున్నటువంటి ముంతాజ్ హోటల్స్ అనుమతులు రద్దు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. మొత్తం ఆ అలిపిరి మార్గంలో ఉన్నటువంటి ఆ రహదారిని మొత్తం టెంపుల్ కారిడార్గా డిక్లేర్ చేసి భవిష్యత్తులో అక్కడ ఇలాంటి ధార్మిక వ్యతిరేక, ఎందుకంటే ఒక స్టార్ హోటల్ అంటే దాంట్లో బార్లు, పబ్బులు, మాంసాహారం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశం కాబట్టి అలాంటిది ఉండకూడదని చెప్పి మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో దాని మీద తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని రద్దుపరుస్తూ నిన్న వారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. కోట్లాది మంది భక్తులు దీన్ని స్వాగతిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి పరకామణిలో దాదాపు కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది. దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేశారని చెప్పి ఆ రాజీలో కూడా పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో ఉండడాన్ని నేను లోకేష్ బాబు దృష్టికి నేను తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద కూడా నేను బోర్డులో కూడా దీని మీద అబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. టీటీడీ ఈవో గారు విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను ఈరోజు దీని మీద సిఐడి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాను.